అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు. గురుగారు, గురువారం పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి? వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? గురువారం పుట్టిన వాళ్ళకి ముఖ్యంగా మనకి హైట్ సూపర్, మోర్ దెన్ 5'8". 5'8" కంపల్సరీగా వాళ్ళని మనం 100% అనుకోవచ్చు. సో కాబట్టి గురువారం పుట్టిన వాళ్ళలో సైకలాజికల్ ఎఫెక్ట్ బాగా ఉంటుంది. చాలా మంచి ఈక్యూ అంటారు కదా, ఇంటెలిజెన్స్ అనేది, అది ఈక్యూ బాగా ఉంటుంది వీళ్ళకి. సో దానివల్ల ఏంటంటే అవతలి వాళ్ళకి సలహా ఇచ్చే గుణం బాగా ఉంటుంది. ఏ పనైనా సమర్థవంతంగా నిర్వహించగలిగే జ్ఞానం ఉంటుంది. మంచి ఒక ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది, వీళ్ళ ప్యూరిటీ బాగా ఉంటుంది. అనుకున్నది సాధించే మనస్తత్వం ఉంటుంది. ప్రతి పనిలో నిగూఢమైన ఆలోచనలు ఉంటాయి. ఈ శాస్త్రంలో ఇది ఉంది, ఇది 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మందికి ఉపయోగపడేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పగలిగే అవకాశం. ఇతరులకి మంచి సలహా ఇవ్వగలుగుతారు. ఎకనామికల్గా స్టఫ్ కోసం ప్రయత్నం చేస్తారు, అంటే బాగా ఉండాలని కోరుకుంటారు తప్ప దానికోసం విపరీతంగా కష్టపడరు. అంటే వీళ్ళు జ్ఞానవంతులు, అంటే మంచి జ్ఞానం, నాలెడ్జ్ ఎక్కువగా, ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళ నుంచి మనం ఏదైనా స్వీకరించవచ్చు. అంటే వాళ్ళు ఇచ్చే సలహాలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైనా సరే మనం స్వీకరించగలిగితే మన స్థాయి పెరిగే అవకాశం. వీళ్ళలో ఉన్నటువంటి ప్యూరిటీ ఏంటంటే జెలసీ ఉండదు వీళ్ళకి. గురువారం పుట్టిన వాళ్ళు జెలసీ అనేది తక్కువ, అంటే ఉండదు. అంటే డిపెండ్స్ అని మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ నేను ఇది వారాన్ని బట్టి మాత్రమే చెప్తున్న ఇన్ఫర్మేషన్, మీ క్యూరియాసిటీకి, మీ ఉత్సాహం కోసం చెప్తున్న ఫలితాలు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తర్వాత దీన్ని గురువారంతో గురువారం రోజున మూలా నక్షత్రం పుడితే ఇలా ఉంటుందా, మూలా నక్షత్రం పుడితే గురువారం పుడితే వేరే ఉంటుంది, లగ్నం వేరే ఉంటుంది, రాశి వేరే ఉంటుంది, నవాంశ వేరే ఉంటుంది, ఇవన్నీ వేరు. జస్ట్ మీ క్యూరియాసిటీకి మన ఛానల్ని ఆదరిస్తున్నటువంటి అందరి కోసం ఉత్సాహవంతంగా ఉండడానికి ఈ విషయాలు చెప్తున్నాను. ఇవేమీ అశాస్త్రీయమే కావు. సైకలాజికల్గా చెప్తాను నేను, సైంటిఫిక్ కూడా చెప్తాను నేను. బికాస్ ఆఫ్ ద పీపుల్ షుడ్ బి ద వెరీ మ్యాథమెటికల్ ఇంపార్టెంట్ వీళ్ళకి ఉంటుంది. మ్యాథ్స్లో, ఎకనామిక్స్, కామర్స్, అలాగే మ్యాథ్స్లో వీళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు. చాలా మంచి ప్రావీణ్యత ఉంటుంది. రెండవది వీళ్ళకి ఈ రచన మీద ఎక్కువ ఉంటుంది, అంటే రైటర్స్గా మారే అవకాశాలు. ఇప్పుడు మీకు శ్రీవెన్నెల గారు ఉన్నారు, ఆయన పుట్టినటువంటి డేట్ అదే, ఆ రోజు అదే కాబట్టి అద్భుత రచనా వ్యాసంగా ఉంటుంది. చంద్రబోస్ గారు కానివ్వండి, తర్వాత మనకి కాలం చేసినటువంటి చక్రి గారు, ఈ డైరెక్టర్, ఇది ఆల్సో సేమ్. అంటే ఆ వారం పుట్టారు కాబట్టి మనసుకు అత్తుకునేటువంటి భావాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. రచనా వ్యాసం కానివ్వండి, ఆత్మీయత ఎక్కువ ఉండడం కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా, ఎందుకంటే వాళ్ళ నటనతో కొంతమంది మనల్ని వాళ్ళ ఇండ్లలో చేర్చుకున్నాం వాళ్ళని. అంటే కొంతమంది నటుల్ని ఇండ్లలో చేర్చుకున్నాం. ఇప్పుడున్నటువంటి నటుల్ని ఒక 2 months వరకే గుర్తుంచుకుంటాం. బట్ ఒకప్పటి కాలంలో ఉన్నటువంటి రియలైన్ గారు కానివ్వండి, సూర్యకాంతం గారు ఎట్లా వచ్చారు మన ఇంట్లోకి. ఇప్పుడు ఇంట్లో కూతురాలు చేసినా సరే ఏమంటారు, నువ్వు సూర్యకాంత్ అనివే, నువ్వు మీ మొగుడు వస్తే రమణారెడ్డి అయిపోతాడే. అదే రమణారెడ్డి గారు, సూర్యకాంత్ రమణారెడ్డి కాంబినేషన్. అలాగే మనకి రియలైన్ గారు, వాడబ్బా పద్మనాభం రా వాడు రియలైన్, అంటే ఆ మాట్లాడడానికి స్పాంటేనియస్గా మాట్లాడే పద్మనాభం గారు. అంటే పాతకాల నటుల్ని మన ఇంట్లో వ్యక్తులకి చేర్చుకున్నాం. మరి ఇప్పటి నటుల్ని ఎంతమంది చేర్చుకున్నారు చెప్పండి నాకు? చాలా తక్కువ. అసలు ఎవరితోనూ కాంబినేషన్గా మాట్లాడుకునే అవకాశం ఉందా? లేదు. ఈవెందో రావు గోపాల్ రావు కూడా మన వాళ్ళు తీసుకున్నారు కొంతమంది. వీడు మహా జిత్తుల మరి రావు గోపాల్ లాంటి చూడరు అనుకుని తప్ప ఇప్పుడు విలన్స్ని కానీ, హీరోలను కానీ, హీరోయిన్లను కానీ అనుకునే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఏం లేరంటే ఇంటికి అడాప్ట్ చేసుకునేటువంటి నటనా కౌశల్యత ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంట్లోకి వచ్చేస్తారు వాళ్ళ నటనతో మరుపురానటువంటి ఇంట్లోకి కొన్న 40-70 ఏళ్ల నుంచి కూడా అలాగే ఉండేటువంటి అవకాశం. ఈవెందో ఎస్వి రంగారావు గారి గురించి కూడా, అంటే మా తాతయ్య గారండి, నిజంగా అనొద్దు కానీ ఎస్వి రంగారావు అంటున్నాండి. అంటే ఆ గంభీరము, ఆ వాక్, ఆ టాలెంట్, హైటు, ది కాంబినేషన్, ఇవి మనకి ఉండేటువంటి నటన కూడా ఈ గురువారం పుట్టే వాళ్ళకి ఆ టాలెంట్ ఎక్కువగా. అటువంటి వాటిల్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఒకరున్నారు. ఇప్పుడు ఆయన్ని మనం అందరినీ ఇళ్లలోకి నేర్చుకుంటాం. ఎప్పటి నుంచి అంటే ఒక రకంగా నేను చెప్పేది ఆ నలుగురు సినిమా ఉంది, ఒక్కడై రావడం. అసలు ఆ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఇంట్లో తరండి. అదే ఒక వ్యక్తి మళ్ళీ ఒక వ్యక్తి వచ్చాడు. ఇప్పుడు మనకి ఎవరు, జగవతి బాబు గారు వచ్చారు నాన్నకు ప్రేమతో సినిమాలో. ఎన్టీఆర్ కూడా మనకు వచ్చేసాడు. అంటే ఆ పాటని ప్రతి ఒక్కళ్ళకి దాన్ని అన్వయించుకుంటారు, నాన్నకి ప్రేమతో అనేటువంటి భావాన్ని. ఆ జగత్ బాబు గారిని, అంటే ఇలా కొన్ని ఉంటాయి సరే, వీళ్ళందరికీ గురువారం లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో తద్వారా వాళ్ళకి అటువంటి అందరినీ అడాప్ట్ చేసుకోవడం, మనకి అందరిలో గుర్తింపు పొందడం, ఒక ప్రేమ, ఆప్యాయత, ఒక రచనా వ్యాసంగం, ఇవన్నిట్లో టాలెంట్ ఎక్కువ ఉంటుంది. మ్యాథ్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్లో బాగా ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారం బాగా చేయగలుగుతారు వీళ్ళు. పుస్తక ముద్రణ బాగా వ్యాపారం చేయగలిగే అవకాశం. హైట్ 5'8" ఖచ్చితంగా ఉంటారు వీళ్ళు. మంచి రూపలావణ్యం. సో వెరీ ఎల్లో కలర్, అంటే వీళ్ళకి ఒక గోధుమ రంగు వర్ణం ఉంటుంది ఒంటికి. వీళ్ళకి చాలా బ్యూటిఫుల్ ఉంటారు వీళ్ళు. సో కళ్ళు వీళ్ళు చాలా బాగా ఉంటాయి. తర్వాత మీకు వీళ్ళకి సన్నని ముక్కు అంటారు కదా, సంపెంగ ముక్కు అంటారు కదా, ఆడపిల్లలకి సంపెంగ ముక్కు ఉందంటే వాళ్ళు గురువారం పుట్టినట్టే 100%. మీరు గ్యారెంటీగా చూసుకోవచ్చు దాన్ని.
సో ఆ సంపెంగ ముక్కు ఉందంటే కదా అంతటి అందమైనటువంటి వ్యక్తిత్వం అమ్మాయిలో ఉంటుంది. అమ్మాయి తండ్రి పార్టీ ఉంటుంది. గురువారం పుట్టిన కోర్స్ 7 రోజులు ఏ వారం పుట్టినా కూతురు తండ్రి పార్టీ ఉంటుంది. అది 100% సైకాలజీ, అది 100 అది బయలాజీ. అది అవునవును. బయలాజికల్గా కూతురు తండ్రికే ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకు ఉంటుంది తండ్రికి? ఆ విషయం ఆడుకుందాం మనం. అంటే ఎందుకు ఉంటుందంటే ఆ తండ్రి ఎమోషన్ని అర్థం చేసుకోగలిగేది కుమార్తె ఒక్కతే. ఆ ఎమోషన్ని డివోషన్ రెండింటినీ అదే కుమార్తె ఒక్కతే. తండ్రికి ఏ అవసరం ఉంటుందో తెలుసుకునేటువంటి అవకాశం కుమార్తె ఒకదానికి ఉంటుంది. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సరే ఒక 70 ఏళ్ల వ్యక్తి భార్య, సరే 80 ఏళ్ల వ్యక్తికి భార్య కాలం చేశారు, తండ్రి ఒకడే ఉన్నాడు. వచ్చిన కోడలికి కొడుకు కన్నా ఆ కూతురికి తండ్రికి ఏ వస్తువు అవసరం ఉంటుంది, ఆ గంట తర్వాత ఏం అవసరం ఉంటుందని చెప్పగలిగేటువంటి వ్యక్తి భార్య తర్వాత కూతురికే ఉంటుంది. అందుకే కూతురు తల్లి అవుతుంది. ఇంకా ఎవరికీ కూతురు కాదు. అందులో పెద్ద కూతురు 100% తల్లి అవుతుంది ఆ తండ్రికి. అంటే ఆ 80 ఏళ్ల వ్యక్తికి ఏం అవసరం ఉంటుంది. ఈవెన్ దో స్మోక్ చేసి అంటున్నాడు, అరే అన్న నాన్నకి స్మోక్ అలవాటు ఉంది, ఆ టైంకి సైలెంట్ అక్కడ పెట్టడం. అదే కొడుకు అయితే ఇప్పటికి తాగుతావా, చస్తావు ఎందుకు అని ఒక డైలాగ్ మేబీ అనొచ్చు. నా ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ కూడా నేను. అంటే కొడుకు తల్లికి డాక్టర్ అవుతున్నట్టుగా నేను అమ్మ అంటే నేను అమ్మ చాలా అసలు అమ్మ కూర్చుంటే నేను ఇద్దరు కూడా చెప్పాను చాలామందికి. రాముడు నా తర్వాతనే తల్లికి చేసే సేవలో రామచంద్రమూర్తి నా తర్వాతనే ఉంటాడు. నేను నా తల్లికి అంతటి నేను బాగా చూసుకున్నాను. నా తల్లి నేను అరచేతుల మీద నడిపించే స్థాయికి ఉండే ఆఖరి దశలో కొద్దిగా అమ్మ ఇబ్బంది పడింది. అయినా సరే నేను అమ్మని నాకంటే గొప్ప ఉంటే నేను అనుకోను, నేను గర్వంగా చెప్పుకుంటా ఆ విషయం. నాకు అమ్మ తలుచుకుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. కానీ ఆ లాస్ట్ మినిట్లో నేను అంతటి ఉన్నా. రాముడు కూడా నా వెనకాల ఉండాల్సిందే అమ్మ సేవలో. అయితే అలా చేస్తున్నప్పుడు ఒకసారి అమ్మకి సేవ చేస్తున్నప్పుడు ఒక టైంలో అమ్మకి ఏంటంటే కొన్ని డిస్టర్బెన్స్ ఎక్కువ జరుగుతాయి, ఇబ్బంది అవుతున్నప్పుడు నేను ఆ టైంలో అమ్మకి చూసుకునేటువంటి విధానంతోనే నేను గట్టిగా చెప్పగలుగుతాను నేను అమ్మకి అంత సేవ చేసుకునే విషయంలో. సరే పర్సనల్ విషయాలు ఎందుకు, కానీ ఆ తత్వం ఏంటంటే ఆ కొడుకు తల్లి విషయంలో చేసేటువంటి ఎంత ప్రియారిటీ ఉంటుందో కూతురు తండ్రికి చేసేటువంటి ప్రియారిటీ అంత ఎక్కువగా ఉంటుంది. తండ్రిని బాగా చూసుకునే అవకాశం. అంత కోపిష్ఠుడైనా చెడ్డవాడైనా తండ్రిని కాపాడగలిగే శక్తి కూతురుకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ కూతురు గురువారం పుడితే మాత్రం టోటల్గా తండ్రికే అటాచ్మెంట్ అయి ఉంటుంది, తల్లి కాదు. ఎందుకు ఉంటుందంటే ప్రతి విషయంలో కూడా తల్లి ఏదన్న మాట పొరపాటున మాట అంటే కూతురు పట్టించుకోదు. తండ్రి పై మిస్టేక్ ఒక మాట అంటే మాత్రం అతను ఎక్కి ఏడు చేస్తుంది. సో ఇందాక చెప్పిన మనం ఏదో వార్తలు చెప్పుకున్నట్టు అలా ఉంటుంది. అలా నాకు క్లారిటీగా తెలుసు. కాబట్టి కూతురు ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ గురువారం పడిన కూతురులో మాత్రం అడ్మినిస్ట్రేషన్, కమాండింగ్, నడక బాగా ఉండడం, ధైర్యము, స్థైర్యము, అఫీషియల్గా బాగా ఉండడం, ప్రతి విషయంలో కూడా ఇంట్లో ఆ డేరింగ్ డాషింగ్ ఉంటుంది, బయట డేరింగ్ డాషింగ్ ఉంటుంది, అసలు పర్ఫెక్షన్ ఉంటుంది. అసలు పర్ఫెక్షన్ ఉండాల్సిన అవసరం ఉంటే వీళ్ళని చూసి నేర్చుకోవాలి మనం. వీళ్ళని చూసి మనం నేర్చుకోగలిగితే మంచి ఫాలో అప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆడపిల్లకి మంచి ధైర్యం ఎక్కువ ఉంటుంది, సంపాదించగలిగే నేర్పరితనం కూడా అమ్మాయికి ఎక్కువగా ఉండే అవకాశం. కాబట్టి వీళ్ళకు ఉన్న మైనస్ ఏంటంటే విలాసాలు, ఖర్చులు. దేనికి తగ్గరు, ఖర్చు పెట్టేస్తుంటారు. రైట్ ఆ పోలే నో ప్రాబ్లం, అంటే లగ్జరియస్ లైఫ్ కి బాగా తప్పకుండా. నెక్స్ట్ వారం కూడా శుక్రవారం కూడా అలాగే ఉంటారు వాళ్ళు. శుక్రవారం పుట్టిన వాళ్ళు కూడా అలాగే ఉంటారు. వీళ్ళంతే లగ్జరీ. ఎందుకంటే వీళ్ళకి ఉన్న కాన్ఫిడెన్స్ అంటే సరే ఉన్నది ఈ జీవితమే కదా, వీళ్ళు ఎంజాయ్, నెక్స్ట్ జీవితం ఉంటుందో ఉండో తెలియదు కాబట్టి ఎంజాయ్ చేద్దాం అన్నటువంటి భావన వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. మంచి చదువు, నడక, మంచి తత్వము, కుటుంబ పోషణ బాగా ఉండే అవకాశం. నెగిటివ్ అంటే వీళ్ళకి ఏంటంటే అనవసరమైనటువంటి విషయాలు జోక్యం చేసుకొని ఇతరులకి సలహా ఇవ్వడం వల్ల అవమానాలు పొందుకుంటారు. అనవసర వ్యక్తులకి ఆ పాత్ర దానం చేసి నష్టపోతారు. సెక్యూరిటీ సంతకాలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సెక్యూరిటీ సంతకాలు పెట్టడం వల్ల వాళ్ళు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బీ కేర్ఫుల్గా ఉండాలి. సైన్స్ అంటే వీరికి కొద్దిగా భయం, అందులో బయాలజీ అంటే ఎక్కువ భయం ఉంటుంది వీళ్ళకి. భరించలేని భయం వీళ్ళకి బయాలజీ అంటే. బొద్దింకలు పట్టుకొని కూడా భయపడతారు వీళ్ళు. అంటే డాక్టర్ తక్కువే, బట్ డాక్టర్స్ ఉంటారు కానీ స్టార్టింగ్లో భయం ఎక్కువ. బట్ సర్జరీ అవుతారు వీళ్ళు, మర్చిపోయాను. మగవాళ్ళలో సర్జరీ అయ్యే అవకాశాలు, అందులో వీళ్ళ ఐ సర్జరీ అండ్ కాలేయం ఉంటుంది కదా, ఈ రెండింటికి సర్జరీ నుంచి వీళ్ళే ఉంటారు. గురువారం పుట్టిన వాళ్ళు మ్యాక్సిమం ఈ కంటికి కానీ కాలేయాన్ని కోసే వాళ్ళు కూడా ఇద్దరే ఉంటారు. ఆడవాళ్ళల్లో మ్యాక్సిమం వీళ్ళు ఈ గైనకాలజిస్టులు ఎక్కువగా గురువారం పుట్టిన వాళ్ళు గైనకాలజిస్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది మనకి అని చెప్పవచ్చు. చక్కగా వాహన ప్రీతి బాగా ఉంటుంది వీళ్ళకి. వాహనాలంటే ఇష్టం, వాహనాలంటే కొంటూ ఉంటారు ఎక్కువ. కొనాలన్న తప్పన ఎక్కువగా కలెక్షన్ తీసుకొచ్చి పెట్టేస్తారు బ్రహ్మాండంగా. ధోని గారు లాగా అన్ని కలెక్షన్ పెడితే ఉంటారు వాళ్ళు. అలా గురుగారు వీళ్ళకి లీడర్షిప్ స్కిల్స్ ఉంటాయా? లీడర్షిప్స్ ఉంటాయి, చెప్పే కదా మీకు. తప్పకుండా అంటే వీరికి రాజ్యసభలో ఎన్నికై ఉంటారు సార్, రాజ్యసభగా ఎన్నికయ్యే వాళ్ళు, అలాగే పార్లమెంట్లో సభాధ్యక్షులుగా ఉండేవాళ్ళు, మనకి శాసనసభలో కానీ రాజ్యసభలో కానీ లేదంటే పార్లమెంట్లో ఎగువ సభలో కానీ తప్పకుండా సభాధ్యక్షులు అయ్యే అవకాశం. అంటే నేరుగా ఎన్నుకోకపోయినా వీళ్ళకి ఆ పదవి ఉంటుంది. అంటే రాజ్యసభ ద్వారా ఎన్నికవుతారు. ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సినిమా ఇండస్ట్రీ నుంచి ఒకరిని తీసుకెళ్తారు, వాళ్ళు
ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనరు, కానీ వాళ్ళు పొలిటికల్గా రాజ్యసభలో ఉంటారు. అంటే రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి సేవ చేసే అవకాశం దొరుకుతుంది వీళ్ళకి. అలా వీళ్ళు ఒక అత్యున్నత పదవి పొందుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ప్రత్యక్ష రాజకీయాల కన్నా పరోక్ష రాజకీయాలు వీళ్ళకి ఉంటాయి, బట్ ఉంటారు, రాజకీయంలో ఉంటారు వీళ్ళు. ఈవెన్ దో మినిస్టర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది, అంటే సీఎం కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండే విషయం ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు కొంతమంది మన రాష్ట్రంలో కూడా, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి ఉన్న విషయం కూడా తెలుసు మనకి. బట్ ఎమ్మెల్సీలు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారు తాత్కాలికంగా. అలాంటి ఆకస్మిక పదవి కూడా పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. గురుగారు వీళ్ళు సినిమా ఫీల్డ్లో కానీ మ్యూజిక్లో వీటిలో కూడా ఉంటారా క్రియేటివ్ ఫీల్డ్? అసలు క్రియేటివ్ లేదు వీళ్ళకి. సినిమా హీరోలుగా హీరోయిన్లుగా అవ్వే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. గురువారం పుట్టిన వాళ్ళకి మంచి వర్చస్సు బాగా ఉంటుంది, అంటే లుకింగ్ వెరీ స్మార్ట్, మరి యంగ్ కనపడడం, మంచి స్మార్ట్గా ఉండడం. సో వీళ్ళకి మంచి క్యూరియాసిటీ, అంటే బాడీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అసలు ఫిజికల్ బాడీ వీళ్ళకి దేవుడు ఏంటారు ఇంత పొద్దుగా పెట్టాడు అనుకుంటారు, అంత పొందిగ్గా ఉండే అవకాశం. లైక్ అనుష్క, సో అంత పొందిగ్గా ఉంటుంది. ఆ రకమైన దేనికైనా వీళ్ళు మ్యాచ్ అవుతారు. రెండోది సాయి పల్లవి. సో వీళ్ళు దేనికైనా మ్యాచ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అటు పౌరాణికం కానీ ఇటు దేనికైనా సరే, విప్లవ భావాలైనా సరే, లేదంటే సినిమా అది కామన్గా ఉండేటువంటి భార్యగా ఉండడానికి కానీ, ఇలాంటి లక్షణాలు వీళ్ళు కొంతమందికి ఈ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో వెళ్తారు, వీళ్ళు బ్రహ్మాండంగా సినిమా ఇండస్ట్రీని వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తారు వీళ్ళు, మంచి టాలెంటెడ్. ఎందుకంటే వీళ్ళు కూడా మల్టీ టాలెంటెడ్. అంటే ఇందాక మనం బుధవారం పుట్టిన వాళ్ళ లాంగ్వేజ్ చెప్పాం కదా, వీళ్ళకి సేమ్ అంతే. వీళ్ళు కూడా 5-6 లాంగ్వేజ్ల మీద పట్టు బాగా ఉంటుంది, కానీ వీళ్ళు నేర్చుకుంటారు. అంటే స్వతహాగా వీళ్ళు నేర్చుకుంటారు. బుధవారం పుట్టిన వాళ్ళు నేర్చుకోరు, వాళ్ళకి స్వతహాగా వచ్చేస్తుంది, చూసి నేర్చుకుంటారు వాళ్ళు. వీళ్ళు మంచిగా పుస్తకంతో గ్రామర్ నేర్చుకుంటారు బాగా, అంటే దాని ఏమంటారు సమాసాలు, సంధులు అవి నేర్చుకుంటారు వీళ్ళు. అలా వీళ్ళకు టాలెంట్ బాగా ఉంటుంది. అందుకే వీళ్ళు టీచర్స్గా, ప్రొఫెసర్స్గా, లెక్చరర్స్గా వీళ్ళు బాగా పనికొచ్చే అవకాశం ఉంటుంది. అందుకే రచనా వ్యాసంగా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సినిమా రైటర్స్గా బాగా పనికొచ్చే, లైక్ ఆయన త్రివిక్రమ్ గారు బుధవారం అలాంటి గురువారం పుట్టిన వాళ్ళు కాబట్టి అలాంటి మంచి రైటింగ్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు మనం. ఓకే ఓకే గురుగారు, ఇందాక మనం అమ్మాయిల్లో ఉండే స్పెషల్ క్వాలిటీస్ మాట్లాడాం కదా, అబ్బాయిలలో ఏమైనా స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి? స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి, కాదంటే మరి రొమాంటిక్ అయితే కష్టం అండి, జాగ్రత్త. ఇద్దరిని ప్రేమించడం కష్టం, ఒకళ్ళని ప్రేమిస్తే ముద్దు, ఇద్దరు హద్దు, జాగ్రత్త. మీరు ప్రమాదంలో పడే ప్రయత్నం చేయకండి. వీళ్ళకి అటువంటి రొమాన్స్, ఇద్దరిని ప్రేమించే లక్షణాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒకటి మిస్ అయిన ఇంకోటి ఉంటుంది అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటారు. తప్పుగా అనుకోండి, నిజం చెప్తున్నాను నేను, ఇదేదో నేను ఊకతంపుడు పని అసలు ఇవ్వట్లా. అంటే ఆ లక్షణాలు అతనిలో ఉంటాయి, అంటే ఆకర్షించగలిగే టాలెంట్ వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి సార్ వీళ్ళకి మగవాళ్ళు మరి ఎవరి టాలెంట్ వీళ్ళకి ఒకటి ఉంది. ఈ గురువారం పుట్టిన మగవాళ్ళకి ఆడవాళ్ళు ఎంబడబడతారు, అబ్బా మహేష్ బాబు లాగా. ఇది ఉండవు స్పెషాలిటీ వీళ్ళకి. దానివల్ల వీళ్ళకి ఎక్కువగా మంది లెవెల్ని మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. బట్ అందరు లెవెల్ కారు, గర్ల్ ఫ్రెండ్స్ అనుకోండి. బట్ ఆ గర్ల్ ఫ్రెండ్స్లో డిఫరెంట్ ఉంటారు కాబట్టి ప్రేమించే వ్యక్తిని పెళ్లి చేసుకునే దాకా పీటల మీద తీసుకెళ్ళిన తప్ప ప్రేమించడానికి అనేక మందిని ప్రేమించి గల్లి కుక్కల్ని ప్రేమించకంటే అది ప్రమాదంలో పడతారు అనే విషయాన్ని గమనించుకోండి చాలు. సైకలాజికల్ కూడా మంచి టాలెంటెడ్ పర్సనాలిటీస్ ఉంటారు. తానొవ్వక నొప్పించక తప్పించుకు తిరుగువాడనే సామెత ఉంది కదా, అది వీళ్ళకి కనిపిస్తుంది బాగా. సో ఇంట్లో తెలవకుండానే అన్ని పనులు చేస్తారు. మళ్ళీ ఇంట్లో మాత్రం శ్రీరామచంద్రుడు వాళ్ళ అమ్మని అడిగితే నా కొడుకు శ్రీరాముడు అండి, అసలు నా కొడుకు విషయంలో ఎవరు తప్పులేదు. తండ్రి కూడా అంతే, నా కొడుకు అసలు చిచ్చి వాళ్ళ పల్లెతో మాట్లాడంటాడు. బయట పోయి తెలుస్తారు విషయాలు అందరూ కూడా. బయట వెరీ రొమాంటిక్, వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటాడు. అపరిచితుడు కనపడతారు వీళ్ళలో, అటు ఇటు రెండు కనపడతారు వీళ్ళకి. కాబట్టి కాస్త జాగ్రత్తగా వెళ్తూనే ఉండాల్సిన అమ్మాయిలు జాగ్రత్త. గురువారం పుట్టిన అడగండి, నువ్వు గురువారం పుట్టావు అడిగిన తర్వాతనే ముందడుగు వేయండి, ముందడుగు వేయకండి. వీళ్ళు పెళ్లి చేసుకుంటే గురుగారు వాళ్ళ వైఫ్తో కానివ్వండి, లేదా అమ్మాయి వాళ్ళ హస్బెండ్తో కానివ్వండి, కుటుంబ సభ్యులతో కానివ్వండి, ఎటువంటి వెరీ గుడ్ ఎమోషన్స్, మంచి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది వీళ్ళకి. అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నా తప్పకుండా వీళ్ళకి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. బహుసంతానం ఉంటుంది వీళ్ళకి, మోర్ దెన్ 3 ఉంటారు వీళ్ళకి. బహుసంతానం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళకి. అంటే సంతానం ఎక్కువ ఉంటేనే మనం మంచి అనేటువంటి భావన ఈ గురువారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలకి ఎక్కువ ఉంటుంది. మంచి ఎక్కువ సంతానం కావాలి మనకి, ఉమ్మడి కుటుంబంలో ఉండాలి తప్పన మర్చిపోయిన వీళ్ళకి చాలా మంచి ప్లస్ పాయింట్. ఉమ్మడి కుటుంబంగానే ఉండాలి మనం అనేటువంటి ఆలోచన కూడా వీళ్ళకి ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఓకే ఓకే, ఎంత జాయింట్ ఫ్యామిలీ ఉంటే బెటర్ అనుకుంటారు. అమ్మమ్మలు తాతయ్యలు ఉండాలి, నానమ్మ తాతయ్యలు ఉండాలి. ఈ రకమైనటువంటి గ్రాండ్ పేరెంట్స్తో అటాచ్మెంట్ కూడా పెట్టుకుంటారు వీళ్ళు. చాలా మంచి ఆలోచనలు కూడా ఉంటాయి. గురుగారు, ఇప్పుడు ఈ రోజు పుట్టిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళలో ఉన్న నెగిటివ్స్ కానీ ఒకటి ప్రతిదాన్ని చేంజ్. ఇందాక చెప్పిన కదా, అన్ని వెహికల్స్ చేంజ్ చేయడం, ప్రొఫెషన్ చేంజ్ చేయడం, వ్యాపారాన్ని కూడా చేంజ్ చేసేస్తారు. 80% ముందుకు వెళ్ళిపోయి టక్కున వ్యాపారాన్ని మూసేసి వేరే దానికి వెళ్ళిపోతారు. మరి లక్షలు నష్టం వచ్చిందంటే ఐ కెన్ రికవర్ దట్ అంటారు వీళ్ళు. ఈ రికవర్ అనేది వీళ్ళకి కష్టం అవుతుంది కాబట్టి వ్యాపారాన్ని కానీ వ్యక్తులు కూడా చేంజ్ చేస్తారు వీళ్ళు. వ్యక్తులు కూడా చేసి మంచి మేనేజర్ పనిచేస్తుంటాడు. ఎందుకు చేంజ్ చేశారంటే గవర్నమెంట్ పాలసీ పోయిస్తాడు. ఏంట్రా అంటే ఒకే 2 ఏళ్ళు అనుకో వాళ్ళు ప్రమాదాన్ని కడుతారు కాబట్టి వాళ్ళని చేంజ్ చేస్తుంటాడు. ఆ మేనేజర్ని ఇక్కడికి అక్కడ మారుస్తుంటాడు. మహా తెలుగులోడు, క్రూరుడు. ఒకసారి జీతం విషయంలో జీతం ఇస్తాడు, పని విషయంలో రాక్షసులాగా ఉంటాడు. సో పని చేయకపోతే అందరి ముందు తిట్టేసే లక్షణం కూడా ఎక్కువ ఉంటుంది. సో అది వీళ్ళకి కూడా మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. రెండవది బళ్ళు చేంజ్ చేయడం ఒకటి. రెండవది ఏంటంటే వేగం కూడా ఎక్కువ వీళ్ళకి.
వేగం కూడా ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఉండదు అనుకుంటారు కానీ వేగం కూడా వీళ్ళకి ఎక్కువనే ఉంటుంది. అంటే ఏదన్నా రేసింగ్ లాగా ఉండాలన్నటువంటి ఆలోచనలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అది వీళ్ళకి కొద్ది కష్టం. ఒంటరి ప్రయాణం వీళ్ళకి నష్టాన్ని కలిగిస్తుంది. సింగిల్గా ఎప్పుడు వీళ్ళు ప్రయాణం చేయకూడదు. అంటే వీళ్ళు ఏంటంటే ఎప్పుడు ఆలోచిస్తుంటారు, ఏదో రచనా వ్యాసంగం అదే ఆలోచించి అట్లా దీర్ఘ ఆలోచన ఉంటాయి కాబట్టి సింగిల్గా వీళ్ళని డ్రైవింగ్ చేయనియొద్దు. పని మీద ఇద్దరు ఉండాలి పక్క పక్కన ఉంటేనే వీళ్ళకి మంచిదని చెప్పొచ్చు మనం. నెగిటివ్ అంత ఒకటి తప్ప ఇంకోటి ఏం లేదు. బట్ మంచి స్థాయిలో ఎకనామికల్గా మంచి స్థాయిలో ఉండే అవకాశాలు ఉంటాయి. కుటుంబానికి మంచి వాల్యూస్ ఇస్తారు. బహుసంతాన ప్రియులై ఉంటారు. సో ఓవరాల్గా వీళ్ళకి యాక్చువల్లీ చాలా మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు ఇందులో. చాలా మంచి ఇందులో వీళ్ళకి సివిక్స్ కనుక పొలిటికల్ సైన్స్ చదువుకుంటే మంచి రాజనీతిజ్ఞులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు మనం. ఓకే ఓకే గురుగారు. రాజు దగ్గర మంత్రిగా పనికి వస్తారు వీళ్ళు. అంటే వీళ్ళు కింగ్ మేకర్స్ అని చెప్పారు కదా, వీళ్ళు కూడా అంతే కింగ్ మేకర్స్ ఉంటారు. కింగ్ అవ్వడానికి ఇష్టపడరు. లైక్ చాణక్య, చంద్రగుప్తుడు నేను రాజుగా ఉండను, ఇంపాసిబుల్. రాజు తర్వాత రాజు ఏం చేయాలో చెప్తాడు. ఎవరిని కొట్టాలి, ఎవరిని తగ్గించాలి, ఎవరిని పెంచాలి, ఎవరితో ఎలా ఉండాలనేది చెప్పగలిగేటువంటి చాణక్య టాలెంట్ వీళ్ళదంతా కూడా. సో మంచి టెక్నికల్గా నాలెడ్జ్ ఉంటుంది, టాలెంట్ బాగా ఉంటుంది. ఏదైనా ఒక వ్యవస్థని నడపగలిగేటువంటి పారదర్శకత వీళ్ళది ఎక్కువగా ఉంటుంది. ఓకే ఓకే గురుగారు. సో ఇంట్లో ఎవరైనా గురువారం పుట్టిన వాళ్ళు ఉంటే మాత్రం లక్కీ, ఇంకా అది చూసుకుంటాను. ఇంకా ప్రతి వారం లక్కీయే, ఒక గురువారం ప్రత్యేక లక్షణాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. గురుగారు, గురువారం పుట్టిన వాళ్ళకి వీళ్ళకి ఈ గ్రహం అనుకూలత ఎక్కువగా ఉంటుంది, ఇలాంటి మనం ఏమైనా చెప్పగలం? గ్రహాల వైపు అసలు వెళ్ళదలుచుకోలేదు, కేవలం వారం వైపే ఉన్నాం మనం. వారం గురించే మాట్లాడుకుంటున్నాం, ఇంకో దాని గురించి మనం టచ్ చేయట్లేదు, టచ్ చేయకూడదు కూడా. అది సింక్ అవ్వదు. కాబట్టి గురువారం పుట్టిన వాళ్ళు మాత్రమే, జస్ట్ మీ క్యూరియాసిటీకి మాత్రం చెప్తున్నా, విషయం గమనించుకోండి. గురుగారు ఇంకొకటి, వీళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? తప్పకుండా దత్తాత్రేయ స్వామి, గురువారం దత్తాత్రేయ స్వామి ఆరాధన చేస్తే చాలా మంచిదని చెప్తాను నేను. దత్తాత్రేయ స్వామి కానీ, లేదంటే మనకి విష్ణుమూర్తి ఆరాధన బాగా పనికొస్తుంది వీళ్ళకి. ఓకే. ఏదైనా స్తోత్రం చదవాలన్నా గురువారం ప్రతి గుర్తుపెట్టుకోండి, హయగ్రీవుడిని ఎక్కువగా మీరు చదువుకునే పిల్లలు హయగ్రీవుడిని చదవండి. అలాగే ఏదైనా ఉద్యోగం చేసేవాళ్ళు దత్తుడిని పాలన చేయండి, సక్సెస్ఫుల్గా ఉంటుంది. అంతకు మించినది ఏం లేదు. ఎందుకంటే జన్మలగ్నాన్ని బట్టే ఉంటుంది. పంచమ స్థానం దైవస్థానం, ఆ దైవస్థానాన్ని బట్టి చెప్పాలి. గురువారం పుట్టినోడు కాదు, గురువారం పుట్టినోడు గురువారం కాబట్టి స్వామివారు ఏదైనా ఆరాధన చేసుకోండి, దత్తాత్రేయ స్వామి అని చేసుకోండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి, అనుకూలంగా ఉంటుంది. లేదా మీరు తప్పకుండా మనకి హయగ్రీవుడిని చదువుకోండి, అనుకూలంగా ఉంటుందని చెప్తాం. ఖచ్చితంగా గురుగారు, చాలా వివరంగా తెలియజేస్తారు. దానికంటే ముందు తల్లిదండ్రులు పూజించండి చాలు. తల్లిదండ్రులే గురువులు కదా, వాళ్ళని పూజించండి చాలు, మీరు అద్భుతంగా ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు.